జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. కరీంనగర్ కార్పొరేషన్ 20వ డివిజన్లోని 40వ బూత్లో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు 40వ బూత్ అధ్యక్షుడు లక్ష్మీరాజ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారు ఇచ్చేసి స్థానిక బీజేపీ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వారి మాటల్లోనే విందాం. ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురులేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురులేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఏ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. నేనే 4 తెచ్చుకుంటా. నెంబర్ 2 నేనే. నరేష్ 3 తెచ్చుకున్నాడు, నేను 4 తెచ్చుకున్నాను. అలా అయిపోయింది మా నరేంద్ర మోడీ గారి సుపరిపాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అదేవిధంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ఏక్ పేడు మాకే నాంపే ఒక నినాదంతో, మోడీ గారు ఇచ్చిన నినాదంతో, తల్లి పేరు మీద ఒక మొక్క పెట్టాలనే నినాదంతో ఈరోజు దేశమంతా కూడా ఈ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి బీజేపీ బూత్ అధ్యక్షులు అందరూ కూడా వారి వారి కాలనీలలో కూడా ఈరోజు చెట్లు నాటడం జరుగుతుంది. పశ్చిమ జోన్ పక్షాన ఈరోజు 40వ బూత్లో బూత్ అధ్యక్షులు లక్ష్మీరాజం గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఫంక్షన్ల ముందు ఈ యొక్క బైపాస్ రోడ్డు, రేకుర్తి బైపాస్ రోడ్లో కూడా చెట్లు నాటడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఏ నినాదం ఇచ్చినా కూడా అది ఇలాంటి దేశ ప్రగతి కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే ఒక ఆలోచనతోని, ఒక బ్రాడ్ ఆలోచనతోని ఈరోజు తను అనేక కార్యక్రమాలు ఇస్తున్నారు. దానిలో కూడా పర్యావరణాన్ని కూడా ప్రతిరోజు కూడా వారు చెప్తూనే ఉన్నారు, పర్యావరణాన్ని రక్షించుకోవాలి. పర్యావరణంలో ఈరోజు మనకు వర్షాలు కానీ, తర్వాత అదేవిధంగా ఈ చెట్ల వల్ల మనం చెట్లతోని అనేక రకాల ఉపయోగాలు, దాదాపు ఒక 4 మొక్కలను కూడా నాటడం జరిగింది. ఈ బూత్ లోపల ఖచ్చితంగా కూడా ఈ సంరక్షణ కూడా మేము ఈ బూతు ఆధ్వర్యం లోపల నాయకులమందరం కూడా తీసుకొని వాటిని ఖచ్చితంగా కూడా పెంచే విధంగా మేము కార్యక్రమం జన్మదినం కానీ, అదే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, ప్రతి కార్యక్రమంలో కూడా ఈ రోడ్డు బైపాస్ రోడ్డు మధ్యలో కూడా నాటడం జరిగింది. ప్రతి చెట్టు కూడా అంటుకొని ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఏదైతే ఈ కార్యక్రమం పర్యావరణంలో భాగంగా మేము చేస్తున్న కార్యక్రమం తృప్తిస్తుంది. ఖచ్చితంగా కూడా మోడీ గారి ఏదైతే నినాదం ఉందో ఈ జోన్ లోపల కూడా, పశ్చిమ జోన్ పక్షాన కూడా అన్ని సుమారు 60 బూతుల లోపల కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి బూత్ అధ్యక్షుడు 2 మొక్కలను కూడా నాటడంగా మనము ఏదైతే కేంద్రం మోడీ గారు ఇచ్చే పిలుపు మేరకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానీ, అదేవిధంగా 15th ఇదేదే మన వారి బర్త్డే సందర్భం కానీ ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఈ మొక్కలు పెంచే కార్యక్రమం ఉంది. కాబట్టి దాన్ని కూడా పెద్ద ఎత్తున మేము విజయవంతం చేస్తానని ఈ సందర్భంగా తెలుసు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కొన్ని వేయాలి అయినా పచ్చిగా ఉంది కదా, కొన్ని అట్లా సన్నట్టు మేడం వెనుకరా మీరు ఏమన్నారు ఈ ఎండలలో చెట్టు పెడతారా? దేవుడు దేవుడు
వారమే